అన్నది కాకుండా పర్టిక్యులర్గా దీన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఏమైనా నుంచుంటున్నారు అక్కడి నుంచి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దకి 19 వీక్షకులకు నమస్కారం సార్. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది ఊహాజనికమైన ఆన్సర్ లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ అయితే లేవు. 14వ తేదీ చెప్పబోతున్నారు కాబట్టి అప్పుడు తెలుసుకుందాం సార్. అంతవరకు దాని గురించి మాట్లాడకండి. ఎందుకంటే కొంతమంది పిఠాపురం అంటున్నారు, కొంతమంది కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు భీమవరం ఆయన పోటీ చేస్తున్నాను ఎక్కడ చెప్పలేదు సార్. బలంగా నిలబడదాం, గంధి శ్రీనివాస్ ఇంటికి పంపిద్దాం, ఆయన అరాజకాలు మనం చూస్తున్నాము అని చెప్పారు. కరెక్ట్ గా వింటే మీకు అర్థమవుతుంది. సో మేము ప్రతి చోట ఇదే మాట చెప్తున్నాం. అంటే ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు కార్యవర్గాలు, ప్రతి చోట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి చోట వైసీపీ కార్యవర్గం తరిమి కొట్టాలని అజెండాతోనే పొత్తులు పెట్టుకుంది. మళ్ళీ ఈయనొక్కడు సపరేట్, ఇంకొక ఆయన సపరేట్ అనేది అందరికీ అదే ట్రీట్మెంటే ఉంటుంది. భీమ్లా నాయక్ ట్రీట్మెంటే స్టార్ట్ చేయబోతున్నారు అంతే. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నాం సార్, చాలా చాలా అసలు గతంలో ఎప్పుడు చూడాలి మీ చిన్నప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాం కానీ రాజశేఖర రెడ్డి గారి రాజకీయంని ఎప్పుడు ఇట్లాంటి ఇంత రాజకాలు అసలు నోరే ఎత్తకుండా కేసులు పెట్టడము, భయపడించడము, బలవంతంగా కార్యకర్తల్ని కావచ్చు లేదంటే ఈ సంక్షేమ పథకాలు రావని బహిరంగ మీటింగ్ లో చెప్పి బెదిరించి మరీ ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాజకీయం మేము ఎక్కడ చూడలేదు. నేను ఒక సభలో వింటున్నాను, మీరు కనుక మా పార్టీకి కాకుండా వేరే పార్టీ ఓటు వేసినా మీకు సంక్షేమ పథకాలు రావంటే ఏం ఇలా జాగిరా సార్? ఇదేమన్నా నెక్స్ట్ పార్టీలు గవర్నమెంట్ మారితే సంక్షేమ పథకాలు వేరే పార్టీ ఇంప్లిమెంట్ చేయవా? ఇంత అరాచకంగా ఇంత అన్యాయంగా బహిరంగ మీటింగ్ లో నేను లెస్ కరప్టెడ్ ఇట్లాంటి వర్డ్స్ చెప్పే వాళ్ళని మీరు చూస్తున్నారా ఎప్పుడన్నా? అంటే లెస్ కరప్టెడ్ అంటే కరప్టెడే, నువ్వు కరప్ట్ చేస్తూ అరాచకాలు చేస్తూ రాజకీయం ఇది చేస్తూ ఈ రోజు మీరు మీ సొంత కాన్స్టిట్యున్సీలో గెలుస్తారని నమ్మకం లేక సర్వే రిపోర్ట్లు చూసి ఏడ్చుకుంటున్నారు. ఎంతమంది మీరు అన్నయ్యని అడిగారు, టీడీపీ అన్నయ్యని, ఎందుకు వైనాట్ 175 అనట్లేదని? వైనాట్ 175 అంటే మేకపోతు గాంభీర్యం, అది గెలవడం అని తెలుసు కాబట్టి అది మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి గెలవాలనుకుంటున్నాను. కృష్ణాంజనేయులు అన్నయ్య ఓకే, అన్నయ్య అన్న కూడా ఒకే మాట, కానీ గెలవాలనుకునేవాడు తన సమర్థత ఏంటి, తన మైనస్ లేటని గమనించుకొని మాట్లాడతారు. కాబట్టి మేము ఎక్కువ ఓవర్ చేసి మాట్లాడటం లేదు. అంతవరకు మా స్థాయి అంతవరకు మేము మాట్లాడి చెప్తున్నాం. వీళ్ళు ఎట్లా ఓడిపోతారు, ఇంటికి పోతారని తెలుసు కాబట్టి వైనాట్ 175 వైనాట్ 0 నేను అంటాను. అప్పుడు ఒప్పుకుంటారా వాళ్ళు? పులివెందల్లోనే ఓటమి పాలు అవుతారని నేను కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను సార్. అక్కడి నుంచి మొదలైపోతుంది వీళ్ళ ఓటమి పరంపర. ఆమె కూడా గమనించండి. పులివెందులో జనసేన నుంచి ఉంటుందా? లేదు సార్, టీడీపీకి ఇచ్చారు కదా. ఓకే ఓకే, కాదు ఓడిపోతున్నారే అంటే ఏంటి అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు అని? ఏం చేశారని చెప్పండి వాళ్ళని. కొన్ని వైసీపీ మన అన్నని చెప్పండి ఏం చేశారు, ఎన్ని స్టీల్ ప్లాంట్లకు ఎన్నిసార్లు శంకుస్థాపన చేసిన దరిద్రం మా జిల్లాకే వచ్చింది. అలాగే అన్నమయ్య ప్రాజెక్టుకి ఏం చేశారో చెప్పండి. ఎన్ని యూనివర్సిటీలు వచ్చాయి, ఎన్ని కాలేజీలకు శంకుస్థాపన జరిగాయి, ఎన్ని పూర్తయ్యాయి, అసలు ఎన్ని రోడ్లు పడ్డాయి, ఎంతవరకు గల్ఫ్ కి వెళ్తున్న వాళ్ళని ఆదుకొని ఎన్ని కంపెనీలు తెచ్చిపెట్టాడు, నీటి కొరత ఎక్కడ తీర్చాడు, ఏ 5 వాట్ల ఏ దానికైనా మైనార్టీ ఎక్కువ శాతం ఉంటారు మా ప్రాంతంలో. మైనార్టీ హామీలు ఏమి ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏ ముఖం పెట్టుకొని వస్తారు సార్ రాజ్యం ప్రాంతానికి? వినండి ఇప్పుడు ఇంకోటి, వినండి ఇప్పుడు మైనారిటీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అది మీకు ఒక పెద్ద బాంబు పేల్చారట వీళ్ళు. మోదీ గారు మీరు మైనారిటీయే తీసుకొస్తున్నారు సార్. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పి ఉన్నారు, నేను బీజేపీతో పొత్తులో ఉన్నంత మాత్రం మైనార్టీలకు అన్యాయం జరిగితే నేను సమర్థించే వ్యక్తిని కాదు, ఏ క్షణమైనా బయటకు వచ్చి మీ పక్షాన్ని నిలబడే వ్యక్తిని అని. ఈ రోజు రాజకీయం కోసం వీళ్ళు ఏవైనా అటువంటి కుటిల రాజకీయాలు చేసినా మైనార్టీలకు అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పరోక్షంగా ఈ రోజు వాళ్ళకి అన్యాయమే చేశారు. సో మైనార్టీలు ఏం వాళ్ళని నమ్మి బీజేపీని వ్యతిరేకించో ఇంకొక పార్టీని వ్యతిరేకించో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వైసీపీకి ఓటేస్తారు అనుకోవడం వీళ్ళ వివేకం. వీళ్ళు ఎన్ని కుటిల రాజకీయాలు చేసిన డబ్బల్ స్టాంపుల్ లాగానే మైనార్టీలు మా ప్రాంతంలో ఉంటున్నారు. ఈ రోజు అంజద్ బాషా గారు ఏం చేస్తున్నారు డిప్యూటీ సీఎం గా అనే విషయం మీరు ముస్లిం మైనార్టీలు అడిగితే తెలుస్తుంది మా ప్రాంతానికి వచ్చి. ఓకే, కీర్తన గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు నెవరెండ్ త్యాగాలకు ఏవైనా శ్రీకారం చుట్టారా? 24 సీట్లు అన్నారు, అదొక త్యాగం. ఇప్పుడు 21కి వచ్చారు, ఇదొక త్యాగం. 3 పార్లమెంట్ అన్నారు, మళ్ళీ 2కి వచ్చారు. మరో బలి చక్రవర్తి అండి. సరే త్యాగాలని మాత్రం అడగదని పొత్తు ధర్మం. మేము బీజేపీని టీడీపీని కలపాలనుకున్నా పెద్దన పాత్ర పోషించాలని అనుకున్నాడు. సో అక్కడ డిఫరెన్సెస్ రాకూడదు కాబట్టి ఆయన ఒక సీట్ తగ్గించుకునే ప్రయత్నం చేశాడు తప్ప ఇక్కడ ఆయన ఏమి త్యాగాలు ఏం చేయట్లేదు సార్, ధర్మం పాటిస్తున్నాడు. కాదండి ఇక్కడ 17 144 ఉన్నాయి కదా, ఈయన తగ్గించుకోవాలా సార్? గెలుపోటములు గమనించుకోవాలి కదా, మన సర్వే రిపోర్ట్స్ చూసుకోవాలి కదా. అన్ని స్థానాల్లో పోటీ చేసి మనం ఓడిపోయేసి ఇతరులకు అవకాశం ఇచ్చి మళ్ళీ వైసీపీ వ్యతిరేక ఓటు చెల్లిన మాటకి మనం న్యాయం చేయాలంటే సర్వే రిపోర్ట్స్ అన్ని గమనించి వాళ్ళు ఒక రోజు 2 రోజులు తీసుకునే నిర్ణయం కాదు కదా సార్. 2 నెలల నుంచి స్ట్రగుల్ పడుతున్నారు దీనికోసం. అన్ని విధాలుగా ఆలోచించి గెలిచే స్థానాలు ఏవి, గెలుపొందే రేట్ ఎంత ఉందని చూసుకొని మనం గెలిచాలని ఆవశ్యకత ఉంది కాబట్టి కొన్ని స్థానాలు తీసుకుని ఖచ్చితంగా గెలుస్తాం, అందుకే తీసుకున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సర్వేలో ఏది గెలుస్తారనుకున్నారో అదే తీసుకున్నారు అంతేనా?
ఖచ్చితంగా అన్ని విధాలుగా అంటే ఆస్పిరెంట్స్ విషయంలో ఆ ఆస్పిరెంట్స్ అక్కడ పెట్టి మేము గెలిచే దిశగానే అడుగులు వేయాలి కాబట్టి అలాగే డిసైడ్ చేసుకుని మాకు ఏవైతే కరెక్ట్ అనిపిస్తే ఆ స్థానాలు మాత్రం మేము తీసుకున్నాం. అలాగే వాళ్ళకు కూడా అలాగే కేటాయించబడ్డాయి. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు